ఏ గ్లిమ్స్ వచ్చినా టీజర్ వచ్చినా హీరో చుట్టూనే తిరుగుతుంది. కానీ స్టార్ హీరో సినిమా గ్లిమ్స్లో హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం విశేషం. హీరోని డామినేట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో చూసిద్దామా? వెంకటేష్ హిట్స్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరికి కథ మాటలు రాసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నారు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఆదర్శ కుటుంబంలో వెంకటేష్ రోల్ చిట్టుబాబును పరిచయం చేస్తూ గ్లిమ్స్ గా రిలీజ్ చేశారు. ఒక రకంగా చిట్టుబాబును స్వర్ణ డామినేట్ చేసింది. చిట్టుబాబు గ్లిమ్స్ అన్న పేరే గానీ హీరోయిన్ గ్లిమ్స్ లా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక స్వర్ణ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి మరి. ఆదర్శ కుటుంబం చిట్టిబాబు గ్లిమ్స్ చూస్తుంటే త్రివిక్రమ్ పంచ్ మార్క్, వెంకటేష్ ఫ్యామిలీ మార్క్ కనిపిస్తోంది. గుంటూరు కారం సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్రకటించాడు త్రివిక్రమ్. అయితే బన్నీ అట్లీ దర్శకత్వంలో రాకాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్ గ్యాప్ లో పడిపోయాడు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత మెగాఫోన్ పట్టి ఆదర్శ కుటుంబం తీస్తున్నాడు. వారణాసి రీ రికార్డింగ్ కోసం కీరవాణి 5 నెలల టైం ఎందుకు అడిగారు? ఇంతకాలం 2-3 నెలల్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసే కీరవాణి వారణాసిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎప్పుడు లేనిది 5 నెలలు ఎందుకు తీసుకుంటున్నారు? హ్యావ్ ఎ లుక్. సినిమా బాగా వస్తే రీ రికార్డింగ్ వర్క్కు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ టైం తీసుకుంటారు. అయితే సీనియర్ మోస్ట్ సంగీత దర్శకుడు కీరవాణి ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా 2 నెలల్లో బీజిఎం ఇచ్చేస్తాడు. అయితే వారణాసి కోసం 5 నెలలు తీసుకుంటాను అని చెప్పాడు కీరవాణి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చున్నాయి. ఇక సెప్టెంబర్ నుంచి ఐ విల్ బి టేకింగ్ చార్జ్. ఐ విల్ బి స్టార్టింగ్ ఆన్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. బై జనవరి ఐ విల్ బి డన్ అండి. సో ఫిబ్రవరి నుంచి ఇంకా మిగతా పనులన్నీ జరిగి ఇట్ విల్ బి రిలీజింగ్ ఇన్ ఏప్రిల్. పాన్ ఇండియా మూవీస్ కు 2 నెలల పాటు రికార్డింగ్ కేటాయించే కీరవాణి పాన్ వరల్డ్ మూవీ వారణాసి కోసం 5 నెలలు కేటాయిస్తున్నాడు. ఆలస్యమైతే 6 నెలలు పట్టొచ్చు. వారణాసితో రాజమౌళి, కీరవాణి ఫస్ట్ టైం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన థీమ్ వీడియో బ్యాక్గ్రౌండ్ తో ఆకట్టుకున్న కీరవాణి హాలీవుడ్ మూవీ కోసం ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు. వారణాసి షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుంది. సెప్టెంబర్ నుంచి కీరవాణి రీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా జనవరి నాటికి రీ రికార్డింగ్ పూర్తయితే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిఐ మొదలవుతుంది. సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సర్జరీ సీజన్ నడుస్తోంది. హీరోలు ఒకరి తర్వాత మరొకరు గాయపడుతున్నారు. మరికొందరికి పాత గాయాలు తట్టిలేపాయి. ఇలా స్టార్స్ ఆపరేషన్స్ తో బిజీ అయిపోయారు. 4-5 వారాలు రెస్ట్ అని డాక్టర్స్ చెప్తున్నారే గానీ కోలుకొని కెమెరా ముందుకు రావడానికి నెలల పాటు టైం పడుతుంది. ఈ ఎఫెక్ట్ సెట్స్ పై ఉన్న సినిమాలపై పడుతోంది. రిలీజెస్ పోస్ట్పోన్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో గాయపడిన హీరోస్ ఎవరు? వాళ్ళకేమైంది చూద్దామా? హీరోలన్న తర్వాత గాయపడడం కామనే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురవుతారు. NBK 111 షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తున్న టైంలో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలు, కండరాలు చిట్లిపోవడంతో 3 గంటల పాటు ఆపరేషన్ చేశారు. 5 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా సంపూర్ణంగా కోలుకొని కెమెరా ముందుకు రావడానికి మినిమం 2 నెలలు పడుతుందని తెలిసిందే. ఈ లెక్కన NBK 111 క్రిస్మస్ కు రావడం కష్టమే. ఆపరేషన్ తర్వాత బాలయ్య వాకర్ తో కనిపించిన ఫోటో నెట్ లో వైరల్ అయింది. పెద్ద షూటింగ్ టైంలో రామ్ చరణ్ మణికట్టుకు గాయమైంది. రిలీజ్ మరోసారి వాయిదా పడకూడదు అన్న పట్టుదలతో నొప్పిని భరించి ఐటమ్ సాంగ్ చేశాడు రామ్ చరణ్. This is a small gift that Bucci has given me. So through the course of the film, I think last 25-30 days we were doing a Kusti Pailwan shoot, and I've asked him to get really trained artists, but he's got real Pailwans. जब action बोलते हैं ना जोरदार पकड़ते हैं, and that's what happened. So I have a cartilage tear, but it's fine. It's worth it. It's a beautiful మెమరీ ఆఫ్. చేతికి కట్టుతోనే పెద్ద ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా మూవీ కావడంతో నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రమోషన్ కోసం నొప్పిని భరించాడు. రిలీజ్ అయిన వెంటనే సర్జరీ చేయించుకుందామనుకుంటే దాదాపు 2 నెలల గ్యాప్ తర్వాత సర్జరీ కోసం కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో చేరాడు. రామ్ చరణ్, చిరంజీవి దంపతులు కోయంబత్తూరు వెళ్లిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగా హీరోలను గాయాలు వెంటాడుతున్నాయి. బరీ సినిమా షూటింగ్ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలికి తీవ్ర గాయమైంది. సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకున్న వరుణ్ రీసెంట్ గా కొరియన్ కనకరాజు ప్రమోషన్ కోసం చేతి కర్రతో బయటకొచ్చాడు. నేషనల్ అవార్డ్ మూవీ కమిటీ కురోళ్లు తీసిన యాదువంశీ దర్శకత్వంలో బరి రూపొందుతోంది. చిరంజీవిని పాత గాయాలు వెంటాడడంతో సర్జరీ చేయించుకోక తప్పలేదు. మనశంకర వరప్రసాద్ రిలీజ్ తర్వాత భుజానికి కీ హోల్ సర్జరీ జరిగింది.
చేతికి కట్టు ఉండడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. దీంతో సర్జరీ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు చిరంజీవి. మెగా హీరోలు ఒకరి తర్వాత ఒకరు సర్జరీ చేయించుకుంటున్నారు. భుజం నొప్పి పవన్ కళ్యాణ్ ను చాలా కాలంగా ఇబ్బందులు పెడుతోంది. ఆ నొప్పితోనే సినిమాలు చేశారు. ఆ పెయిన్తోనే డిప్యూటీ సీఎంగా కార్యక్రమాలు నిర్వహించారు. జనాల్లోకి వెళ్లిన పవన్ ను ఫ్యాన్స్ అటు ఇటు లాగేయడంతో భుజాల వద్ద కండరాలు చిట్లిపోవడంతో నొప్పి తీవ్రమైంది. ఇలా ఫ్యాన్స్ అత్యుత్సాహంతో పవన్ భుజాల నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. ఒకేసారి 2 భుజాలకు సర్జరీ చేయడం కష్టం కాబట్టి ముందుగా కుడి భుజానికి 3.5 గంటల పాటు సర్జరీ చేశారు. 2 నెలల తర్వాత ఎడం భుజానికి సర్జరీ చేయనున్నారు. అందరూ యాక్షన్ సీన్స్ లో గాయపడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య యాడ్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. చిన్నపాటి గాయమే అని మేకర్స్ ప్రకటించినా కోలుకోవడానికి 3 నెలలు పట్టింది. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన తారక్ నొప్పితో బాధపడ్డాడు. మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను, కొంచెం నొప్పిగా ఉంది. మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను. ఒక్కసారికి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, ఇంకాసేపు మాట్లాడేవాడిని. ఇక ప్రభాస్ అయితే మోకాల గాయం తరచుగా వెంటాడుతూనే ఉంది. చాలాసార్లు మోకాల గాయంతో కుంటుకుంటూ నడిచాడు. ఆదిపురుష్ టైంలో మరొకరి సాయంతో మెట్లెక్కడం ఫ్యాన్స్ ను కలవరపరిచింది. డార్లింగ్ మోకాల్ ఆపరేషన్స్ అన్ని యూరప్ లోనే జరిగాయి. గాయాన్ని అశ్రద్ధ చేస్తే ఆ నొప్పి వెంటాడుతూనే ఉంటుంది. రవితేజకు తగిలినటువంటి దెబ్బ విషయంలో ఇదే జరిగింది. మాస్ జాతర యాక్షన్ సీన్ తీసే సమయంలో రవితేజ చేతికి గాయమైంది. ఇదేదీ పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్న రవితేజ నొప్పి భరించలేకపోయాడు. కుడి చేతి కండరాలు చిట్లిపోవడంతో సర్జరీ చేయాల్సొచ్చింది. విజయ్ సేతుపతికి ఎలాంటి పాత్ర ఇచ్చినా క్యారెక్టర్లో ఒదిగిపోతాడు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ పాత్రకైనా న్యాయం చేస్తారు. చాలా కాలంగా బొద్దుగా కనిపిస్తూ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న ఈ తమిళ తంబి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎలాగో మీరే చూడండి. బొద్దుతనానికి మారుపేరుగా కనిపించే విజయ్ సేతుపతి వెయిట్ తగ్గి సన్నగా మారిపోవడాన్ని ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన రోల్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఉప్పెన సినిమాలో పోషించిన విలన్ రోల్ సినిమాకు ప్లస్ అయింది. ప్రతి సినిమాలోనూ లావుగానే కనిపించిన విజయ్ సాయి పల్లవి లవ్వర్ అనిపించుకోవడానికి వెయిట్ తగ్గాడు. విజయ్ సేతుపతి సాయి పల్లవి జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. లేటెస్ట్ గా లీక్ అయిన స్టిల్స్ చూస్తుంటే విజయ్ సేతుపతి మిడిల్ ఏజ్ లుక్ లోంచి లవర్ బాయ్ లుక్ లోకి వచ్చేస్తాడు. లీక్ స్టిల్ చూస్తుంటే ఇదొక లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. వెయిట్ బాగా తగ్గడమే కాదు, మీసాలు తీసేసి యంగ్ లుక్ లోకి వచ్చేశాడు సేతుపతి. విజయ్ ప్రస్తుతం మణిరత్నం సినిమాతో పాటు 3-4 సినిమాలు చేస్తున్నాడు. ట్రైన్, స్లమ్ డాగ్ 33, టెంపుల్ రోడ్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అరసన్, పాకెట్ నావెల్ సెట్స్ పై ఉన్నాయి. మణిరత్నం మూవీలో నటించే ఛాన్స్ రావడంతో సన్నబడి యంగ్ లుక్ తో షాక్ ఇచ్చాడు సేతుపతి. కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచిస్తారు గానీ మెగాఫోన్కి దూరంగా ఉంటారు. కానీ యంగ్ హీరోస్ అలా కాదు. కథలో, స్క్రిప్ట్లో, డైరెక్షన్లో టాలెంట్ చూపిస్తున్నారు. వాళ్ళెవరో చూద్దామా? గతంలో హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి నిర్మాతలుగా మారి తమని తాము ప్రమోట్ చేసుకున్నారు. ఇలా హీరోలందరికీ సొంత బ్యానర్స్ వచ్చేసాయి. కానీ ఇప్పటి యంగ్ హీరోస్ అలా కాదు. నిర్మాతగా మారడంతో పాటు ఏకంగా మెగాఫోనే పట్టేస్తున్నారు. ఎవరి కెరియర్లో అయినా ఫ్లాప్స్, హిట్స్ కామనే. కింద పడినా లేచి నిలబడతారు. కానీ రామ్ పోతినేని మాత్రం హిట్తో ఫామ్లోకి రాలేకపోతున్నాడు. ఏ సినిమా చేసినా ఫ్లాపే అన్న ముద్ర పడింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా వరకు ఫ్లాప్స్ క్యూ కట్టాయి. ఎవరిని నమ్ముకున్నా హిట్ ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఎన్నిసార్లు నమ్మాలన్న భయం మెగాఫోన్ పట్టడానికి కారణమైంది. తనకు తానే హిట్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయి కథ రాసుకొని సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు రామ్. డైరెక్షన్ చేయడం చాలా కష్టం. అందుకే చాలా మంది స్టార్స్ మెగాఫోన్కి దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్, కృష్ణలా మరే హీరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకోలేదు. జానీ ఫ్లాప్తో పవన్ మరోసారి డైరెక్షన్ వైపు చూడలేదు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోస్ మాత్రం ఎప్పటికైనా డైరెక్టర్ అనిపించుకుంటామంటున్నారు. మొదటి నుంచి తన సినిమాల కథ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టే కిరణ్ అబ్బవరం 13వ సినిమాతో డైరెక్టర్గా మారాడు. కేరామ్, చెన్నై లవ్ స్టోరీతో హ్యాట్రిక్ హిట్ కొట్టి ఫామ్లో ఉన్న కిరణ్ ప్యాషన్తో మెగాఫోన్ పట్టాడు. సుధీర్ బాబు హిట్ చూసి 8 ఏళ్లైంది. 2018లో వచ్చిన నన్ను దోచుకుందువతే తర్వాత సక్సెస్ చూడలేదు. ఆ తర్వాత 9 సినిమాలు చేసినా ఒక్కటి బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో మరో దర్శకుడిని నమ్ముకొని హిట్ ఇస్తాడని వెయిట్ చేయకుండా దర్శకుడిగా మారుతున్నాడు. త్వరలో మెగాఫోన్ పట్టి లక్ పరీక్షించుకోనున్నాడు సుధీర్. సో చూసారు కదా, ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.